ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పంటలు చేతికొచ్చే వేళ ఆకాశంలో మబ్బులు అన్నదాతకు భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ మధ్యకాలంలో తరచూ వర్షాలు పడుతుండడంతో అన్నదాతలు అయితే అరిగోస పడుతున్నారు. ఈ మధ్యకాలంలో నీళ్లు లేక అయితే అక్కడక్కడ కొంతమంది రైతులు అయితే ట్యాంకర్లు ఇతరత్ర అయితే నీటిని అయితే సరఫరా చేసి కొంతవరకు అయితే పొలాన్ని అయితే గట్టెక్కించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ మధ్యకాలంలో వర్షాలు నీటిపైన అయితే పూర్తిగా అయితే భయాందోళన గురి చెందుతున్న పరిస్థితి అయితే అన్నదాతలు అయితే గుబులు రేపుతుంది. కర్షకులు అయితే ఈ మధ్యకాలంలో ముస్తాబాద్ కావచ్చు, అంతేకాకుండా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇతర ప్రాంతాల్లో వర్షపాతం అయితే నమోదు అవ్వడం జరిగింది. దీనివల్ల కుప్పలు పోసిన ధాన్యం అయితే పూర్తిగా నానిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకవైపు నీరు లేక రైతులైతే ఎంతో ఇబ్బందులు అయితే పడ్డారు. ఇప్పుడైతే అష్ట కష్టాలు పడి పంట కోసి చేతికి వచ్చిన తర్వాత అయితే వర్షాల వల్ల మరి ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి సైతం నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ మధ్యకాలంలో గత 2-3 రోజుల నుంచి తరచూ వర్షాలు అయితే పడుతున్నాయి. దీనిని అయితే పంట కాపాడుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఆ కవర్కు అయితే ధాన్యంపై కప్పుకోవడానికి ఒక్కో కవర్కి 20 రూపాయల చొప్పున దాదాపు 20 నుంచి 30 కవర్లు తీసుకొస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. టార్పాలిన్లు అయితే ప్రభుత్వం అయితే గత 5 సంవత్సరాల నుంచి అయితే నిలిపివేసింది. సబ్సిడీ అయితే ఇవ్వడం లేదు. దీనివల్ల యూరియా బస్తాలు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర బియ్యపు సంచుల బస్తాలు కత్తిరించి అయితే ధాన్యంపై కప్పుకుంటున్నారు రైతులు. అయితే దీనివల్ల అయితే మాకైతే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. టార్పాలిన్లు అయితే ఇవ్వాలని చెప్పి కొంతమంది రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నాయకులు వచ్చి వారిని అయితే నిరాశ గురి చెందకుండా సైతం వారిని అయితే కొంతమందికి అయితే ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే 500 బోనస్ ఇస్తామని అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి బోనస్ వస్తుందా లేదా అనేది ఒక టెన్షన్ అయితే, అంతేకాకుండా మెచ్యూర్కి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ కూడా వర్షపాతం నమోదవడం వల్ల అయితే ఇక్కడ రావట్లేదు ప్రస్తుతం. దీనికి సంబంధించి సైతం రైతన్న ఆందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే వర్షపాతం నమోదు కావడం కావచ్చు, అంతేకాకుండా నీరు లేక అయితే ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కావచ్చు. యాసంగి పంటకు సంబంధించి అయితే ఇప్పుడైతే పంటలైతే దాదాపు కోస్తున్న పరిస్థితి సైతం నెలకొంది. హార్వెస్టర్లు సైతం కొంతవరకు అయితే బిజీ అయిన పరిస్థితి అయితే నెలకొంది. అక్కడక్కడ హార్వెస్టర్లు సైతం దొరకని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఒకేసారి అంతా యాసంగి పంటకు సంబంధించి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే చేతికి వచ్చిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం రైతులైతే ఆ పంట కోత దశకు సంబంధించి అయితే బిజీగా మారారు. ఎకరాకి మిషన్కి సంబంధించి 2000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా వరి ధాన్యం వేయడానికి అయితే ఇతర రాష్ట్రాల నుంచి సైతం కార్మికులు అయితే తీసుకురావడం జరిగింది. కూలీల కొరత ఉన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడం జరిగింది. అష్ట కష్టాలు పడి అయితే పంట చేతికి వచ్చే సమయానికి అయితే ఇప్పుడైతే వర్షాలు పడడం వల్ల కొంతవరకు అయితే అన్నదాతలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి టార్పాలిన్లు అయితే ప్రభుత్వం అయితే సరఫరా చేయాలని అయితే వారైతే కోరుకుంటున్న పరిస్థితి సైతం ఉంది. ఓవర్ టు స్టూడియో.